మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. మీతో కలిసి వాక్యం ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం, మీకు ఆశీస్సులు పలుకుతున్నాను, మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. అయితే ఈ వాక్యాన్ని నేర్చుకుందాం, వద్దామండి. ప్రసంగి గ్రంథంలోకి వెళ్ళి మనం చూద్దాం కొన్ని మాటలు. ఇక్కడ దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, దుర్దినములు రాకముందే అంటే చెడ్డ రోజులు రాకముందే అని చెప్పి అంటున్నాడు. తర్వాత వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే అని, తేజస్సులకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మళ్ళా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము అంటాడు. ఎంత మంచి మాటలండి. అంటే చెడ్డ రోజులు రాబోతున్నాయి, రాకడి గుర్తులు కనపడుతున్నాయి, ఇంకా ఘోరంగా తయారైపోతుంది ప్రపంచం అంతా. కాబట్టి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంట, ఈవెన్ రాకముందే ముందుగానే నువ్వు చిన్నప్పటి నుంచి భక్తిలో రావాలంటున్నాడు. కానీ లోకస్తులు ఏమంటారంటే, ఇప్పుడేం భక్తిలో, చిన్నప్పటి నుంచి భక్తి ఎందుకు, నుంచి పెద్దవాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలు కనాలి కదా, నువ్వు ముసలుడైనా భక్తి రావాలి, చిన్నప్పుడు భక్తి ఏంటి అంటారు. కానీ ఈ బాల్య దినములు ఉంది అన్నప్పుడు మీకు 12 వరకు బాల్య దినాలు, అందుకని 12 అధ్యాయం ఆడుతున్నాడు. 1 verse ఈ మాట రాస్తున్నాడు. అయితే ఎవరు గుర్తు చేసుకున్నారు చిన్నప్పుడే దేవుడిని అంటే, మన ప్రభువుని యేసుక్రీస్తు వారు గుర్తు చేసుకున్నాడు. చూద్దామండి. అక్కడ కూడా ఆయన చిన్నప్పుడు, ఇది లోకాసు వార్తకు వస్తే మీకు 2వ అధ్యాయం మంచి మాట చూపిస్తాను. 2వ అధ్యాయం 42వ వచనంలో కనపడుతుంది. అక్కడ చూడండి, వాడుకు చొప్పునట, చూసారా, ఇది 42. ఆయన 12 ఏళ్ల వాడే ఉన్నప్పుడు వాడుకు చొప్పున, చక్కటి మాట, ఆయన 12 ఏళ్ల వాడే ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి అంటాడు. అద్భుతం, చక్కటి మాట నేర్చుకుంటున్నాం. అంటే 12 ఏళ్ల వయసులో యేసుక్రీస్తు వారు అందరిలాగా ఆడుతా పాడుతా బజార్లో తిరగలేదు. ఆయన హీ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ గాడ్స్ వర్డ్ ఆఫ్ గాడ్. మందిరానికి వెళ్ళి శాస్త్రులతో పరిచయాలతో కూర్చొని డిస్కషన్ చేస్తున్నాడు ఆయన. ఎంత మంచి మాట అండి. మన పిల్లలు అలా ఉంటే ఎంత బాగుండు. చిన్నప్పటి నుంచి భక్తిలో ఉన్నాడు ఆయన. 30 ఏళ్ళ వరకు లోపల ఉన్నాడు. 2:51 చూస్తే లోకోత్సవార్తలో కూడా మంచి మాట కనపడుతుంది. ఆయన ఒక మాట చూపిస్తారండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునికి వచ్చి వారికి లోబడి ఉండెను. అంత ఒబిడియన్స్. చిన్నప్పటి నుంచి కూడా భక్తులు పెరిగాడు. తండ్రికి సహాయకరంగా తల్లికి సహాయపడుతున్నాడు. 30 years వరకు కూడా ఆయన ఎక్కడ తొట్టిరలేదు. సంఘానికి వెళ్తున్నాడు, వచ్చిన్నాడు అంతే. కానీ ఎక్కడ కూడా ఆయన పాపం చేయకుండా భద్రంగా తను కాపాడుకున్నాడు. ఇప్పుడు మన పిల్లలు అలా పెరగాలని నేను ఆశిస్తున్నాను. అటు కృప ప్రభు మన పిల్లలకి దయచేయను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.